అల్లు అర్జున్ అరెస్ట్ కి జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అయ్యాడు. సో ముఖ్యంగా ఆయనకు బెయిల్ రావడానికి జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఈ ట్వీట్ కూడా వన్ ఆఫ్ ది కారణం అనే విధంగా చాలా మంది మాట్లాడుతున్నారు. అసలు ఆయన ఏం ట్విట్టర్ పోస్ట్ పెట్టాడు, అందులో ఏం మెన్షన్ చేశాడు? అసలు ఆ ట్వీట్ గురించి మాట్లాడుకుందాం. సో అందులో మాత్రం ఇది అసలు ఎవరు ఊహించినటువంటి ఘటన. ఎందుకంటే సడన్ గా అక్కడికి ఆయన వెళ్ళారు అని చెప్పేసి అంటున్నారు. అక్కడ మహిళకి సంబంధించి అందులో ఆయన హస్తం ఏం లేదు. అక్కడికి వచ్చిన దాంట్లో ఆ తొక్కిసలాట ఆ మహిళ మరణించారు. ఇది చాలా బాధాకర విషయం ఖచ్చితంగా. కానీ దీన్ని అలసుగా తీసుకొని పోలీసులు ఆయన అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. కేసు పెట్టిన వాళ్ళకి సంబంధించి కూడా ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఏదైతే మనీ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది కదా, మళ్ళీ ఎందుకు కేసు పెట్టారు ఏంటి అనేది కూడా ఆయన ఖచ్చితంగా నేను దీనిపైన రియాక్ట్ అవుతానని చెప్పేసి ఖండించడం జరిగింది. అండ్ ఇప్పటికే కాకుండా గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం, వైఎస్ఆర్సీపీ పార్టీ పుష్ప2కి చాలా ప్రమోషన్ చేశారు. చాలా అంటే చాలా. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న మెంబర్స్ ఎంతో మంది ఇప్పటికి కూడా చాలా మంది దానిపై రియాక్ట్ కూడా అయ్యారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఆయన జైలుకు వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి కారణమా అంటే, ఆయన జైలు నుంచి బయటకు రావడానికి మాత్రం ఖచ్చితంగా ఆయనే కారణం. అయితే ఇందులో గవర్నమెంట్ హెల్ప్ ఉంది. అది ఏది ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఏదో చేసింది అన్నట్టుగా కూడా కొన్ని వార్తలు. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి అటు మెగా ఫ్యామిలీకి అందరి కామన్ వ్యక్తి ఎవరంటే వాదించిన లాయర్ నిరంజన్ రెడ్డి. సో ఆయన ఏ విధంగా వాదించాడంటే, సో మీరు ఇక్కడ అరెస్ట్ చేస్తున్నారు, ఏ పాయింట్ మీద అరెస్ట్ చేస్తున్నారు, సో అక్కడ జరిగిన సంఘటన ఆయన కావాల్సుకొని చేసింది కాదు, జస్ట్ ఆయన వెళ్ళడం వల్ల అక్కడ తొక్కిసలాట జరిగి ఆమె చనిపోయింది. ఇండైరెక్ట్ గా కారణం తప్ప డైరెక్ట్ గా కారణం కాదు. అట్లాంటప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారు మీరు అనే విధంగా ఆయన చాలా ఇతర విషయాలు ఎన్నో పాయింట్స్ చెప్పారు. ఇంకోటి ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే, ఫ్రైడే రోజు అరెస్ట్ చేయడంతో ఇంకా బెయిల్ దొరికే అవకాశాలు లేవు అని చెప్పేసి కూడా చెప్పారు. ఆల్మోస్ట్ మండే రోజుకే ఆయన ఖచ్చితంగా మండే వరకు ఆయన జైలు ఉండాల్సిందే అని అందరు ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు మాత్రం సడన్ గా ఆయన మాట్లాడిన విధానానికి అన్నిటికీ కూడా నిరంజన్ రెడ్డి గారు కారణం. ఇక నిరంజన్ రెడ్డి స్పెసిఫిక్ గా ఏమని చెప్పుకోవాలంటే, చిరంజీవికి పర్సనల్ లాయర్, అదే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తానికి, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన పర్సనల్ లాయర్. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఏమో అల్లు అర్జున్ కోసం చిరంజీవి వచ్చారని, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళేమో అల్లు అర్జున్ కోసం జగన్మోహన్ రెడ్డి వచ్చారని, ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళకి ఏదైతే తోస్తుందో అదే మాట్లాడడం జరుగుతుంది. ఓవరాల్ గా ఇద్దరు కలిసి ఆయనని బయటకు తీసుకొచ్చారు. కానీ 100కి 200% చెప్పొచ్చు, ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకుని మాత్రం ఖచ్చితంగా మెగా ఫ్యామిలీనే. ఎందుకంటే ఆయన ట్వీట్ ఎప్పుడు 4:30 బెయిల్ వస్తుంది ఇంకో 10 నిమిషాల్లో అని తెలిసినప్పుడు ఆయన ట్వీట్ పెట్టారు. వాళ్ళు మాత్రం ఎప్పుడైతే నేను అరెస్ట్ చేశారో తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పటి నుంచి కూడా పోరాడారు అనమాట.